ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి గురించి కొంతమంది తెలంగాణ ప్రొఫెసర్లు వక్రీకరించి మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ గారు వారికి చురకలంటించారు. ఈ నేపథ్యంలోనే వారు జగన్మోహన్ రెడ్డి కోవర్ట్లే ఇప్పుడు అమరావతి అభివృద్ధి గురించి వక్రీకరించి మాట్లాడుతున్నారా అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి కొంతమంది తెలంగాణ ప్రొఫెసర్లు వక్రీకరించి మాట్లాడుతున్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ గారు వారికి చురకలంటించారు అనేటువంటి వార్తలు బయటకు వస్తున్న నేపథ్యంలో ఆ ప్రొఫెసర్లు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోవర్ట్లుగా ఉన్నారు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఏంటి సార్ అసలు ఏం జరుగుతుంది? ఆ ప్రొఫెసర్లు ఎవరు? ఇప్పుడు నారాయణ గారు చాలా బాగా చురుకులు అంటించారు. ఎవరైతే తెలంగాణలో ఉండేటువంటి కొంతమంది ఒకళ్ళిద్దరు ప్రొఫెసర్లు ఆంధ్రప్రదేశ్ మీద, అమరావతి మీద వక్రీకరించి మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళకి బాగా చురుకులు అంటించి ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన పేరు చెప్పకుండా, ఇది మాట్లాడినటువంటి ప్రొఫెసర్ పేరు చెప్పకుండా మాట్లాడారు. ఎందుకంటే ఆయనకంటూ ఒక సమాజంలో గుర్తింపు ఉంది కాబట్టి పేరు చెప్పకుండా, ఆయన కూడా లెక్చరర్ కాబట్టి ఒక అఫీషియల్ చురకలు వేశారు. ఎలా అంటే ఇప్పుడు ఆ ప్రొఫెసర్ ఏం మాట్లాడు, నేను ఆ ప్రొఫెసర్ పేరు నేను కూడా చెప్పదలుచుకోవట్లా. ఆయన కొంచెం సమాజం మీద అవగాహన, తర్వాత కొంత వామపక్ష భావజాలం ఇవన్నీ ఉన్నటువంటి ప్రొఫెసర్. ఆయన ఏమంటాడు, చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని అభివృద్ధి చేసి తప్పు చేశాడు, హైదరాబాద్ని అభివృద్ధి చేసి తప్పు చేసి అదే తప్పు మళ్ళా అమరావతిలో చేస్తున్నారు అని చెప్పి ఈ మధ్య మాట్లాడారు. అమరావతికి హైదరాబాద్కి తేడా తెలియనటువంటి ప్రొఫెసర్ ఆయన అని చెప్పి నారాయణ గారు కౌంటర్ ఇచ్చారు. ఎలా కౌంటర్ ఇచ్చారంటే, హైదరాబాదు అనేది అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని, సెల్ఫ్ సస్టైనబుల్ రాజధాని కాదు హైదరాబాదు. హైదరాబాదు డెవలప్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు విజన్ 2020 తయారు చేసి కొన్ని కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు ఇక్కడ ఖర్చు పెట్టి, ఇక్కడ ఇవాళ కళ్ళకు కనబడుతున్నటువంటి ఫ్లైఓవర్లు కానీ, లేదా మెట్రో కానీ, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, హైటెక్ సిటీ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి విజన్లో భాగంగా వచ్చినటువంటివే. ఐఎస్బి కానీ, లేదా జీనోమ్ వ్యాలీ కానీ, ఇవన్నీ విజన్లో భాగంగా వచ్చినవే. హైదరాబాద్ను ఆ విధంగా డెవలప్ చేయడం అనేది తప్పు అని అంటాడు ఆ ప్రొఫెసర్. 2020 విజన్ పెట్టి ఒక హైదరాబాద్నే కాన్సన్ట్రేషన్ చేసి డెవలప్ చేశారు, మిగతా తెలంగాణ కానీ లేదంటే రెస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో కానీ అభివృద్ధి లేదు, సెంట్రలైజ్ చేశాడు, దాంతో ఉద్యమం వచ్చింది అని చెప్తాడు ఆయన. తెలంగాణ ఉద్యమం వచ్చిందేమో నీళ్లు, నిధులు, నియామకాల కోసం అని చెప్పి ఒక మూమెంట్లో చెప్పారు. ఇంకొక మూమెంట్లో ఏం చెప్పారు, మాకు స్వయం పాలన కావాలి అని చెప్పారు ఉద్యమం యొక్క లక్ష్యాన్ని. ఈ ప్రొఫెసర్ ఏం చెప్తాడు, తాజాగా సెంట్రలైజ్ చేశారు హైదరాబాద్ డెవలప్మెంట్ని, రాష్ట్రం యొక్క అభివృద్ధిని హైదరాబాద్లోనే చేశారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని, అందుకే ఉద్యమం వచ్చింది అని చెప్తాడు ఈయన. సరే, ఆయనకు వదిలిపెడతాం. ఈ ఉద్యమం ఎందుకు వచ్చింది, ఉద్యమం లక్ష్యం ఏంది, ఉద్యమం అసలు రావడానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు నాకు తెలిసినంత వరకు నీళ్లు, నిధులు, నియామకం అన్నారు ఫస్ట్లో, ఆ తర్వాత స్వయం పాలన కోసం అన్నారు. మరి ఈయన కొత్తగా చెప్తున్నారు, ఇప్పుడు హైదరాబాద్లో సెంట్రలైజ్ చేయటం కారణంగానే విభజన వాదం అనేది బయటకు వచ్చింది అని చెప్తున్నారు. మేబీ అదొక కారణం అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే అభివృద్ధి కనపడింది కాబట్టి ఇక్కడ ఇది మొత్తం నాకే కావాలి అని చెప్పి తెలంగాణ ప్రజలు అనుకున్నారు, అందుకే విభజన వాదం వచ్చిందని చెప్పి ఆయన ఇండైరెక్ట్గా చెప్పినట్టు అనుకుంటున్నాను నేను. అంతే కదా, హైదరాబాద్ని డెవలప్ చేశారు చంద్రబాబు నాయుడు గారు, ఇది ఒక బంగారు గనిలాగా కనపడుతుంది, ఈ గని మొత్తం నాకే కావాలని చెప్పేసి మరి తెలంగాణ ఉద్యమం వచ్చిందని ఇండైరెక్ట్గా ఆయన చెప్పాడు. నాకైతే అర్థం కావట్లా ఏ యాంగిల్లో చెప్పాడు. ఇవాళ హైదరాబాద్ లేకుండా తెలంగాణ ఉందా? ఇవాళ 3 లక్షల కోట్ల బడ్జెట్ పైగా ఉందని అంటే హైదరాబాద్ లేకపోతే ఉంటుందా? ఇది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి నేరమా అనేది ఆ ప్రొఫెసర్ చెప్పాలి అనేది నారాయణ గారు చురకలు అంటించారు. ఒకటి. రెండు ఏంటంటే, అమరావతి అనేది హైదరాబాద్తో మీరు పోల్చొద్దు అని అన్నారు. ఎందుకు పోల్చొద్దు అంటే, అమరావతి అనేది సెల్ఫ్ సస్టైనబుల్, అంటే
స్వయంగా దానికి అదే ఆర్థికపరమైనటువంటి వనరులను సమకూర్చుకోగలదు. తర్వాత అది స్వయం సమృద్ధి అని అంటే దానికి అదే మళ్ళా రాబడులను తీసుకొచ్చుకోగలదు అమరావతి అనేది. ఇవాళ నువ్వు 1,00,000 కోట్లు పెట్టినా 2,00,000 కోట్లు పెట్టినా నీకు భవిష్యత్తులో అంతే మొత్తంలో తిరిగి వస్తుంది అనేది నారాయణ గారు చెప్తున్నారు. సో అది నీకు సెల్ఫ్ సస్టైనబుల్ రాజధాని అది నువ్వు హైదరాబాద్తో ఎట్లా కంపేర్ చేస్తావు? సో ఇవాళ ఇప్పుడు అమరావతిలో ఖర్చు పెడుతున్న డబ్బంతా కూడా రిమైనింగ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన డబ్బంతా కాదు. ఇది వక్రీకరించి మాట్లాడుతున్నాడు ఈ ప్రొఫెసర్ అనేది ఆయన చెప్తున్నారు. అమరావతికి ఏదైతే డబ్బు పెడుతున్నామో ఇవాళ 60,000 కోట్లు ప్రపంచ బ్యాంక్ నుంచో లేకపోతే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచో తీసుకొస్తున్నాం. ఈ 60,000 కోట్ల రూపాయల చెల్లింపులు కూడా ఈ అమరావతి నుంచే జరుగుతాయి. అమరావతి నుంచి అంత అమౌంట్ వస్తుంది భవిష్యత్తులో, అందుకే సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్ అంటున్నాము అని చెప్పి చెబుతున్నారు. ఇప్పుడు ఈ ప్రొఫెసర్ ఏమంటాడు, అమరావతిలోనే సెంట్రలైజ్ చేస్తున్నారు డెవలప్మెంట్ని. గతంలో హైదరాబాద్ని సెంట్రలైజ్ చేసినట్టు అమరావతిలో చేస్తున్నారు కాబట్టి మళ్ళా ప్రాంతీయవాదం వస్తుంది. అక్కడ ఆల్రెడీ ప్రాంతీయవాదం ఉంది, మళ్ళా వస్తుంది అని చెప్పి ఈ ప్రొఫెసర్ చెప్తాడు. ఈ ప్రొఫెసర్ చెప్పింది ఏంది? ఈ ప్రొఫెసర్ ఏం చెప్తాడు, తెలంగాణ లాగా తెలంగాణ కంటే కూడా రాయలసీమ వెనకబడిపోయింది, ఉత్తరాంధ్ర వెనకబడిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తెలంగాణ రాయలసీమని ఉత్తరాంధ్రాన్ని వదిలిపెట్టేసి ఒక అమరావతిని డెవలప్ చేస్తున్నారు అనేటువంటి యాంగిల్లో ఈయన 2 రోజుల క్రితం ఏపీ వెళ్ళి ఏపీలో ఒక సమావేశంలో ఆ ప్రొఫెసర్ మాట్లాడాడు ఈ మాటలు. ఆంధ్రప్రదేశ్ వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో మాట్లాడారు. ఈ ప్రొఫెసర్ చెప్పినటువంటి కథనాన్ని హైలైట్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి మీడియా పత్రిక ఛానల్. మరి జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అన్నప్పుడు, అమరావతి కూలిపోయినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ మీరు వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క ప్రొఫెసర్ అయినా కానీ అక్కడ ఉండేటువంటి విధానాల గురించి మాట్లాడారా? ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు, ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు కోవట్ల అని చెప్పి పరోక్షంగా మంత్రి నారాయణ గారు చురకలంటిచ్చారు. సో ఈయన హిస్టరీ చెప్పాలంటే నేను సరే, ఆయన ఏదో పేపర్లో ఒక ఆర్టికల్ ఆయన మాట్లాడింది రాశారు, అదంతా ఓకే. ఆయన చెప్పాలంటే ఆ ప్రొఫెసర్ 60 ఏళ్ళు ఉద్యోగం చేశాడు, రిటైర్ అయ్యారు. రిటైర్ అయ్యి ఆయన మాట్లాడిన మాటలు ఏంటి? అధికారంలో ఉన్నప్పుడు కానీ లేనప్పుడు కానీ వరల్డ్ బ్యాంక్ లోన్కి వ్యతిరేకంగా అతను మాట్లాడతాడు. ఇప్పుడు లోన్ తీసుకోవడానికి వ్యతిరేకం ఆయన. తర్వాత ఈ మధ్యకాలం అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేనప్పుడు 2016లో కదా రాజధానికి అమరావతిని అనౌన్స్ చేసింది. దాన్ని డిస్టర్బ్ చేయడానికి ఈ మీద అక్కడికి వెళ్ళారు అప్పుడు. ఆ తర్వాత ఏం చేశారు, గుజరాత్ నుంచి మేధా పాట్కర్ని తీసుకొచ్చారు. అప్పట్లో ఈ మేధా పాట్కర్ని తీసుకొచ్చి ఈ అమరావతి అనేది కరెక్ట్ కాదని చెప్పించారు అప్పుడు. ఓకే, తర్వాత 2019 నుంచి అసలు ఒక్కరు కనపడలే 3 రాజధానులు. ఇప్పుడు ఈ మేధా పాట్కర్ లేదు, ఈ ప్రొఫెసర్ లేరు. అమరావతి కూలిపోయిందని చెప్పి తెలంగాణ అసెంబ్లీలో కేసీఆర్ గారు చెప్తున్నా కానీ మాట్లాడలా. ఆ రోజు కూడా కూలిపోయింది అన్నప్పుడు వెళ్ళినట్టు అది ఎడారి శ్మశానం ఎన్నప్పుడు కనుక వీళ్ళు రెస్పాండ్ అయినట్టయితే బాగుండేది. ఇప్పుడు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని రీకన్స్ట్రక్షన్ చేస్తుంటే తట్టుకోలేక చూడలేక ఈయన ఆడకు పోయి మీటింగ్లో పార్టిసిపేట్ చేసి మాట్లాడుతున్నారు. ఆయన ఏమన్నాడంటే ఒక మూమెంట్లో 2004లో చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 ప్లానింగ్ ప్రకారం చాలా వేగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి తీసుకెళ్తున్నటువంటి టైంలో ఈ ప్రొఫెసర్ ఏమన్నాడంటే ఉస్మానియా యూనివర్సిటీని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 2004లో గెలిస్తే దాన్ని హోటల్గా మార్చేస్తాడని చెప్పి సంచలనమైనట్టు కామెంట్ చేసినట్టు ప్రొఫెసర్ అయినా. ఇది 2004 ఎలక్షన్లో. అంటే 2004 ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారిని ఓడగొట్టడానికి ఇలాంటి ప్రొఫెసర్లు అందరూ కూడా ఆ రోజు పనిచేశారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి అనుచరులుగా పనిచేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అనుచరులుగా వీళ్ళు పనిచేస్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్లో 164 మంది మెజారిటీ తోటి కూటమి ప్రభుత్వం గెలిచి అక్కడ రీకన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే
ఒక ప్రోగ్రెసివ్ మైండ్లో ఆలోచించకుండా ఈయన ఈ విధంగా అక్కడ విషయం జిమ్మొచ్చారు. అసలు ఈయన ఏం చెప్తాడు, రాయలసీమ వెనకబడింది, ఉత్తరాంధ్ర వెనకబడింది చెప్తాడు. ఇవాళ ఐటీ కంపెనీలు ఎక్కువ ఎక్కడికి వెళ్ళినాయి, వైజాగ్కి వెళ్ళినాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది, ఉత్తరాంధ్రలో ఉంది. అవునా? బీపీసీఎల్ ఎక్కడికి వెళ్తుంది, ఉత్తరాంధ్రకి వెళ్తుంది. అవునా? తర్వాత రాయలసీమకి ఏమి వెళ్తున్నాయి, డ్రోన్ హబ్ వెళ్తుంది కదా, ఆల్రెడీ కియా ఉంది కదా, హార్డ్వేర్ కంపెనీలు అక్కడే ఉన్నాయి కదా. శ్రీ సిటీకి వెళ్తే తిరుపతిలో ఎన్ని కంపెనీలు ఉన్నాయో తెలుస్తుంది. మరి ఇప్పుడు డెవలప్మెంట్ ఎక్కడ జరుగుతున్నట్టు? ఇవాళ జీడిపి లెక్కేస్తే రాయలసీమ జీడిపి, ఉత్తరాంధ్ర జీడిపి, కోస్తాంధ్ర జీడిపి లెక్కేస్తే కోస్తాంధ్ర వెనకబడి ఉన్న సంగతి ఆ ప్రొఫెసర్కి తెలియదు. తెలియకుండా కోస్తాంధ్రకి ఇప్పటి వరకు ఒక ప్రాజెక్ట్ వెళ్ళింది లేదు. ఈ ప్రొఫెసర్కి తెలియకుండా అడవి విషయం జిమ్మొచ్చాడు. ఎందుకు జిమ్మారని మంత్రి నారాయణ గారు అడుగుతున్నారు. అంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారి కోర్టులాగా వ్యవహరించడానికి ఆంధ్రప్రదేశ్కి వచ్చి సెమినార్లు పెట్టి ఇలాంటి విషయం చిమ్మెళ్తారా మీరు? అమరావతిని మీరు ఎవరు ఆపలేరు, మీరు ఎన్ని విషయం జిమ్మినా. సో చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రెసివ్ మైండ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రెసివ్ మైండ్ తోటి మేము ఆలోచించి వెళ్తున్నాము. అమరావతిని మీరెవరు ఆపలేరు. జగన్మోహన్ రెడ్డి గారి కోర్టులు, కేసీఆర్ గారి కోర్టులాగా మీరు వ్యవహరించినంత మాత్రాన ఇప్పుడు ఎవరు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు అని చెప్పి మంత్రి గారు చురకలు అంటించి సెల్ఫ్ సస్టైనబుల్ రాజధాని ఎలా ఉంటుందో ఈ ప్రొఫెసర్కి బోధించారు. ఫుల్ క్లాస్ బీకేడ్ ఆయన. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.